అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. పాడుతా తీయగా చల్లగా హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు అందరికి ఒక్కసారి హలో చెప్పేద్దాము. సునీత మేడం నమస్కారం, వెల్కమ్ బ్యాక్. కీరవాణి గారు నమస్కారం సార్. చంద్రబోస్ గారు గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. మా వాద్య బృందానికి గట్టిగా మీ అప్లాస్ ప్లీజ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద జూబిలియన్స్. సో గత వారం ఈ 8 మంది కంటెస్టెంట్స్ మ్యాషప్స్ ప్రజెంట్ చేశారు మీకు. ఇవాళ తెలుగు సినిమాల్లో నుంచి కొన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ పాడి వీళ్ళు పోటీ పడబోతున్నారు. ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న మొదటి విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. అలాగే ఫస్ట్ రన్నర్అప్కి 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. 1 లక్ష రూపాయలు కీరవాణి గారి తరఫు నుంచి. అండ్ 4th ప్లేస్ కంటెస్టెంట్కి కీరవాణి గారి సంగీతంలో పాడే అవకాశం. అండ్ 5th ప్లేస్ కంటెస్టెంట్కి కీరవాణి గారి బృందంలో ఒక భాగంగా వాళ్ళ గ్రూప్లో చేరి మ్యూజిక్ నేర్చుకొని మ్యూజిక్ పాడుతూ travel with Keeravani Garu and his music. So good luck to all of you. And ivalti ee situational songs round lo first contestant is going to be Pranita. ee kshanam oke oka korika nee swaram vinalani tiyaga కోరిక నీ స్వరం వినాలని తీయగా
ప్రణీత నమస్తే సార్. ఎంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. అంటే సంగీతం సాహిత్యం ఆ రెండు కూడా సమతూకం ఎలా ఉంటుందో నీ గొంతులో వినాలి. కొంతమంది కొన్నిసార్లు భావం వైపు మొగ్గుతారు, కొన్నిసార్లు స్వరం వైపు మొగ్గుతారు, కానీ నువ్వు రెండింటిని అలాగా నడిపించావు, రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ నడిపించావు. చాలా 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 బాగా పాడావు. ముఖ్యంగా రెండవ చరణం ఎంత బాగా పాడావు. నాకు ఒక మాట రెప్ప వెయ్యనంటుంది ఎంత పిచ్చి మనసు ఇది, రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి, రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి అనేది అది కవిత్వం కాదు, యథార్థం. శాస్త్రి గారు యథార్థ కవి, అంతే, ఏం చెప్తాం. థ్యాంక్ యూ సార్. ప్రణీత చక్కగా పాడావమ్మా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సాంగ్స్ ఎపిసోడ్ అన్నారు కాబట్టి ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకున్నావా, లేకపోతే ఎట్లాగా నీకు తెలుసా సిచ్యువేషన్? అంటే ఇదొక నాకు తెలిసినంత వరకు ఇదొక సాడ్ సిచ్యువేషన్ సార్. అంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చనిపోతారనుకుంటా. సో ఆయన్ని గుర్తెచ్చుకుంటూ పాడే పాట ఇది. ఓకే అమ్మా, చక్కగా పాడావు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉంటుంది హీరోయిన్. ఆఫీస్కి సంబంధించి అంటే వాళ్ళందరూ కలిసి సెట్ చేసినటువంటి ఒక జీవితం, కన్న కలలు అన్నీ కూడా ఒకానొక సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధత, ఒక పరిస్థితి క్రియేట్ అవుతుంది లైఫ్లో. ఆ సిచ్యువేషన్లో ప్రతిదీ తను పక్క నుండి నడిపించినప్పుడంతా ఓకే, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవ్రీ సెకండ్ షీఈ్ రిమెంబరింగ్ హిమ్. మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి. సో అలాంటి సిచ్యువేషన్లోంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన పాట అది, దానికి బ్యాక్గ్రౌండ్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. రెప్ప వేయనంటోంది, ఎంత ఎంత అద్భుతంగా ప్రొనౌన్స్ చేసావో చెప్పలేను. అన్నీ ఒకెత్తు, అది ఒకెత్తు, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మాయి, బాగా పాడావు. ఆల్ ద బెస్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సిచ్యువేషనల్ సాంగ్స్ పాడుతున్నారు ఇవాళ ఎపిసోడ్లో. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీలలిత. నవ్వకుంటే పాప మా మీదొట్టు నీ మీ తొట్టు, నవ్వకుంటే పాప మా మీదొట్టు నీ మీ తొట్టు. నవ్వరా ప్లీజ్, నవ్వరా. షూర్, ఆర్ యు షూర్? Ramachandra has gone for Sita Swayambara. After going, he has broken the willow touch. Bildemo pellu mandira, Ravanu gundellogu pellu mandira. Ram pam pam bigada bigada, bildemo pellu mandira. Sitamma boldanta 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 challu mandira. Aha aha aha, Sita Ramula Kalyana Vaibhavam. జరగాలి పట్టాభిషేకం. మధ్యలో మందర, కైకమ్మ ముందర ఇద్దరు చేశారు పెద్ద మోసం. అయ్యో సీతారాములకు అరణ్యవాసం. ఒకనాడు అడవిలో అదిగో అదిగో బంగారు లేడి. నాథ నాథ, ఏమి సీత, ఏమి సీత, నాథ ఏమి సీత, లేడి పట్టగలవా ఓ నాథ, ఈడ పట్టగలవా,
ఆడించగలదా ఆపలేము సీత అలేడిని మేపలేము సీతో ఆపకుంట దాన్ని మేపకుంట నేను ఆపలేను నాథ నేను ఆపలేను నాథ సీత నాథ సీత నాథ చటుక్కున రాముడిల్ని పుటుక్కున రావణుడొచ్చి గబుక్కున ఎత్తుకుపోయి అయ్యో సీతలేని శ్రీరామయ్య ఏమని శోకించనయ్యా చెట్టులారా పుట్టలారా గుట్టలారా హలో పిట్టలారా ఫారెస్ట్ అంతా తిరుగుతున్న శ్రీ రామచంద్రమూర్తికి ఆంజనేయుడు తన పరివారంతో ఎలా ఎదురుపడ్డాడయ్యా అంటే ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అమ్మా అంత తొందరగా చెప్తానే. హనుమంతుడు రాముడు ఇద్దరు కలిశారు. లంకలో ఉన్న సీతజాడను తెలుసుకున్నారు. అంగద రాయభారం ఫలించలేదు. హిందూ మహాసముద్రం మీద తేలుతున్న రాళ్లతో ఒక తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించారు. ఇంతటితో వార్తలు సమాప్తం కాలేదు. లోకభీతితో రాముడు సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేయమన్నాడు. నీతికి భీతికి మధ్యన రగిలే మంటల్లో మంటల్లో నీతికి భీతికి మధ్యన రగిలే మంటల్లో అగ్ని పునీత సీతను చూసి ఉబ్బితబ్బిబ్బైన రాముడు ఆనందాన్ని తట్టుకోలేక స్పీడ్ని పట్టుకోలేక మళ్ళీ స్పీడ్గా పరిగెత్తాడు. ఏమని మొరపెట్టుకుంటున్నాడయ్యా అంటే ఆల్మోస్ట్ మర్చిపోయిన ఒక పాటని మళ్ళీ గుర్తు చేసావు బంగారం. థ్యాంక్ యూ సో మచ్. ఆ కాలంలో మల్టీ ట్రాక్ రికార్డింగ్ లేదు. ఇది కట్ చేసి రికార్డ్ చేసి ఉంటారా అని కూడా డౌట్. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఈ పాటలో. కంపోజింగ్ ఈజీగానే ఉంటుందేమో, ఎందుకంటే రెఫరెన్స్ పాటలు, హిందీ పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ ప్లేస్ చేయడం మాత్రమే. బట్ ఇది ఒక సింగిల్ టేక్లో పర్ఫామ్ చేయాలంటే ఎలా చేసుంటేవారు ఆయన అనేది నిజంగా జడ్జెస్ ఒకటి. శ్రీలలిత సార్ బాబ్బా
ఈ పాట మొదటిసారి వింటున్నాను నేను. వింటూ ఏమనుకున్నానంటే ఇదేంటి ఒక మరో తాళికట్టు శుభవేళ ఆ పాటలాగా ఉంది ఏంటి అని చెప్పేసి చూసేసరికి బాలుగారే పాడారు, బాలుగారే స్వరపరిచారు. అవును సార్. మళ్ళీ రామకథను నారాయణ రెడ్డి గారు రామా కణవేమరి అలా ఆయన రాసినాడు, మళ్ళీ ఇది రాశారు. ఎంత అద్భుతంగా రాశారు, ఎంత అద్భుతంగా స్వరపరిచారని చాలా ఆశ్చర్యపోయాను నువ్వు పాడుతున్నంతసేపు. మామూలుగా పాటకి ముగ్ధులయ్యే అంటే నీ స్థాయి పెరుగుతూ ఉంది, పాటకి మా స్థాయి కూడా పెరుగుతుంది. ఎలా అంటే పాటకి ముగ్ధులయ్యే స్థాయి నుంచి నీ ప్రతిభకు అప్రతిభులమయ్యే స్థాయికి మేము ఎదిగాము. చాలా చాలా బాగా పాడావు అసలు ఆద్యంతం. ఇలాంటి పాట ఒకటి వెలికి తీసి మళ్ళీ ఒకలాగా వెలుగులోకి తీసుకొచ్చావు. చాలా సంతోషం శ్రీలలిత. థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా అభినందనలు. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 1977 కన్యాకుమారి దాసరి గారి దర్శకత్వంలో నాన్నగారు మ్యూజిక్ చేసిన ఫస్ట్ సినిమా, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఆపర్చునిటీ దాసరి నారాయణరావు గారు ఇచ్చారు. అప్పుడే ఇంత ప్రయోగం, ఇన్ని ప్రయోగాలు. ఎంత ధైర్యం ఉండాలి ఒక ఫీమేల్ సింగర్కి ఈ పాట సెలెక్ట్ చేసుకోవడానికి. కనీసం ఇది సెలెక్ట్ చేసుకోవడం కాదు, స్టేజ్ మీద అటెంప్ట్ చేద్దామన్న ఆలోచన 0.1% కూడా నాకైతే రాదు, గ్యారంటీ. అలాంటిది నువ్వు అన్ని హావభావాలు అద్భుతంగా పలికించావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బాలుగారు మిమిక్రీ చేశారు ఇందులో. నేను ఎందుకు వినలేకపోయాను, ఈ పాట ఎలా మిస్ అయ్యాను అని బాధపడుతున్నాను. బట్ అసలు అవలీలగా పాడేసావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్. అంతే. థ్యాంక్ యూ. సునీత, ఎంత ధైర్యం ఉండాలి ఒక ఫిమేల్కి ఇట్లాంటివి పాట పాడాలంటే అన్న నీ మాటలు వెనక్కి తీసుకున్నావా? తీసుకుంటాను సార్. ఎలా వెనక్కి తీసుకోవడం అంటే మనం మైక్లో మాడేటప్పుడు మన నోట్లోంచి గాలి ఇందులోకి వస్తుంది. వెనక్కి తీసుకోవాలంటే అలాగా పీల్చావా? సరిగ్గా పీల్చు, అక్కడే ఉండాలా, వదిలే. ఎందుకంటే ఫిమేల్ ఈ పని చేయాలి, మేల్ మాత్రం ఈ పని చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి నియమ నిబంధనల్ని దాటేసిన కాలం ఇది. ఎప్పుడో దాటేసిన అవన్నీ గత శతాబ్దాల్లో జరిగిన విషయాలు. ఇప్పుడు ఏ పని ఎవరైనా చేయొచ్చు అనే దీంట్లో శ్రీలలిత నాకు తెలిసి రెండో ఫిమేల్, నువ్వు అన్నట్టు నీ భాషలో మాట్లాడుతుంది. ఫస్ట్ అట్లాగా ఇలాంటి చాకచక్యంగా ఒక మెలోడియస్ పాటలు పాడడానికి పేరు సంపాదించి కూడా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేసిన వాళ్ళు ఫస్ట్ నేను ఎరిగిన వాళ్ళు ఎస్ జానకి గారు, ఆ తర్వాత శ్రీలలిత. సో ఇదేమి కొత్త కాదు అని చెబుతూనే జానకి గారి స్టాండర్డ్లో పాడిందని చెప్పడం. నాకు చాలా చక్కగా ఉంది. నాకు ఈ పాట ఎంత ఎంజాయ్ చేశానంటే, ఎప్పుడైనా కంటెస్టెంట్లు ఎవరైనా మీరు చక్కగా నువ్వు కానీ ఎవరైనా నాకు ఇంతకన్నా హిలేరియస్ సాంగ్ ఒకటి ఉంది బాలుగారు పాడింది, కుచేలోపాఖ్యానం, కలెక్టర్ జానకి అనే సినిమాలో. ఓకే సార్. తెలుసా, మీరు విన్నారా? లేదు సార్. అంటే కుచేలుడి మీద ఒక కామెడీ, ఒక ప్యారడీ సాంగ్. చిత్రం పేరు కలెక్టర్ జానకి. అది ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేసి పాడి వినిపిస్తే నేను సంతోషిస్తాను. సార్ తప్పకుండా. చాలా చక్కగా పాడావమ్మా. మంటల్లో వచ్చింది కదా, అది స్వర్గం నరకం అనే సినిమాలో దాసనారాయణరావు సినిమా. ఇది కూడా దాసరి గారి సినిమాయే కదా. అవును సార్. అందులో చాలా క్లైమాక్స్ ముందర వస్తుంది, చాలా మంచి పాట, అది చాలా మెలోడియస్ సాంగ్. అది బాలుగారు పాడారు, చాలా చక్కగా ఉంటుంది. అది ఒకసారి విను. షూర్ సార్. చాలా చక్కగా పాడావు, అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Situational songs round lo next contestant is going to be Swarag. I am a fan of NBK. I have 101 fever, but my nurse told me take medicine. Baba, ek pekla. Arre Baba, ek pekla. Now give me dance. Now give me dance. మెడిసిన్ తీసుకోకుండా రాగిరి డాన్స్ ఏంటి బే? ఇట్రా చూడు, ఇదిగో బాసు, విల మెరిసే గ్లాసు, అందులో 60 ml రెడ్డే ఐస్ క్యూబ్, వేస్తే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు సిప్పు, లవ్ సిప్పు. అరే మామా ఎక్ పెకలా, అరే మామా ఎక్ పెకలా.
నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నవ్విన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే అయ్యో అయ్యో ఎంత చేస్తున్నా ఇంట బయట షట్టేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని కెంటేస్తే అరే మామా ఎక్కు పెగిలా అరే మామా ఎక్కు పెగిలా అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 అరే మామా ఎక్కు పెగిలా అరే మామా ఎక్కు పెగిలా సామిరంగా బాగుందే పిచ్చ పిచ్చగా నచ్చిందే గిరగిర తిరిగిందే భూమి కిందకి జారింది నల్లనివన్నీ నీళ్ళనుకున్నా తెల్లనివన్నీ పాలనుకున్నా మధ్యలో ఇంకోటి ఉందని తెలిసిందే ఏయ్ బాగా వస్తుంది తప్పుకోండి తప్పుకోండి పక్కోడాస్తి కలిసి వస్తే పట్టిందల్లా గోల్డ్ అయితే రొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి అమెరికా రమ్మని పిలిచేస్తే వామ్మో వామ్మో కాస్ట్లీగా కలగట్టే మార్నింగ్ కల్లా నిజమైతే నేను వద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్నాసోడే మొగుడైతే అరే మామా ఎక్కు పెగిలా అరే మామా ఎక్కు పెగిలా మామా ఎక్కు పెగిలా అరే మామా ఎక్కు పెగిలా Nagini dance. It's Nagini dance. తస్సదియా అదిరిందే దారుణంగా ఎక్కిందే ప్రాణం ఎగిరింది స్వర్గం చేతికి తగిలింది ఊగేటోళ్ళని వాడనుకున్నా తూగేటోళ్ళని వాడనుకున్నా ఊరికి తాగట్లేదని తెలిసిందే శబాష్ నా నాగిరి ట్రాక్ లోకి వచ్చేసింది దా अरे बाबा एक पिघला अरे बाबा एक पिघला अरे बाबा एक पिघला अरे बाबा एक पिघला अरे 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 मामा 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 एक पिघला స్వరాగ్ సార్ సార్ నమస్తే సార్ ఈ సిచ్యువేషన్ అనుభవంతో పడావా లేకపోతే మామూలుగా పడావా? సార్ మామూలుగానే పాడాను సార్. ఎప్పుడు పెగ్గేయలేదా? వేసావా మరే? అంటే ఇప్పుడు వేయలేదని అంతే కదా? ఈ పాట వింటూ ఎప్పుడు వేయలేదు సార్. పాట వింటూ ఎప్పుడు వేయలేదట సార్. ఓ నేను వేసాను అనుకున్నావా? ఒకప్పుడు సార్. ఎప్పుడు? అప్పట్లో రమ్దా గారు కదా సార్. ఈసారి ఇంటర్వ్యూలో చెప్పారు మ్యామ్. ఫాలో అయ్యో. నాతో తాగించింది ఎవరు? సార్ వీళ్ళందరికీ ఫ్రెండే, చాలా చిరపరిచితుడు. నన్ను ఫోర్స్ చేసి నాతో తాగించాడు ఆయన. ఎవరు? మనోగారు. మనోగారు నన్ను బలవంతం పెట్టి ఫస్ట్ పోయించారు. అక్కడ పెగ్ అప్పుడు మామా పెగ్లా అప్పుడు పాడాను నేను. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇమిటేట్ చేయడం ట్రై చేసావు కదా బాలయ్య గారిని. అవును సార్. చాలా వరకు సక్సీడ్ అయ్యావు. అంటే సార్ అంటే ఈ పాట నాకు ఇచ్చిన తర్వాత నేను ప్రాక్టీస్ నార్మల్గా పాడుకుంటా ఉంటే ఎన్నిసార్లు పాడుకున్నా అంటే అన్న టైమింగ్ అంత కరెక్ట్గా ఉంది కానీ ఏదో మిస్ అవుతుంది సార్. ఏంటో అర్థం కాలేదు. ఏంటంటే కొంచెం షౌటింగ్ లేకుండా కొంచెం సాఫ్ట్గా పాడితే ఈ మిమిక్రీ కొంచెం బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్ టైం అలా ట్రై చేయి. కొంచెం వాల్యూమ్ తగ్గించి పాడాలి. ఓకే సార్. చక్కగా పాడావమ్మా. ఆల్ ది బెస్ట్. స్వరాగ్ సార్ బాగా పాడావు. చాలా చాలా సరదాగా ఉంది. సరదాగా పాడావు. నల్లనివన్నీ నీళ్ళనుకున్నా తెల్లనివన్నీ పాలనుకున్నా మధ్యలో ఇంకోటి ఉందని తెలిసిందంట. భాస్కర్ భట్ల గారు బాగా రాశారు, చాలా బాగా రాశారు. నువ్వు కూడా చాలా బాగా పాడావు. రమణ గారు చాలా మంచి అభినందనలు ఇచ్చారు నీకు. కుదురులేని లోకమందు ఈ పాట ఒకటే మంచి మందు. చాలా బాగా ఇమిటేట్ చేసావు. యా అంతే, బాగా పాడేవో అని చెప్పలేకపోతున్నావు ఎందుకంటే పాట ఇది బాగుంది. సరదాగా ఉండింది అయితే కానీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. స్వరాగ్ సిచ్యువేషనల్ సాంగ్తో ఇవాల్టి ఈ ఎపిసోడ్
కంక్లూడ్ అవుతుంది. మళ్ళీ రేపు మిగిలిన 4 కంటెస్టెంట్స్తో అండ్ మరికొన్ని సిచ్యువేషనల్ సాంగ్స్తో మేము ముందుకు వస్తాము. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.